మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గడపర్తి ప్రసాద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, భారీ మెజారిటీతో గెలుస్తానని ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు ప్రసాద్. ప్రజాసేవ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగానికి సైతం రాజీనామా చేశానని, గెలిపించిన తర్వాత తనపై పెట్టిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని ప్రసాద్ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి చేస్తూ ప్రజాసేవ చేయాలని ఒక చిన్న కోరిక నా మనసులో మెదిలి ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. నన్ను వచ్చిన వెంటనే మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఎంపీ గారు కానీ, స్థానిక నాయకులు కానీ ప్రోత్సహించి నా వెన్ను తట్టి నువ్వు నిలబడు, నువ్వు ప్రజలకు సేవ చేయడానికి ముందుకు పదాన్ని నన్ను ప్రోత్సహించి నాకు 3వ వార్డు అభ్యర్థిగా ప్రకటించినారు. నా 3వ వార్డే కాకుండా మిగతా 12 వార్డుల్లో కూడా నా శక్తి మేరకు అందరికీ సహాయం చేస్తూ ముందుకు పోయి అందరినీ 12 వార్డులు గెలిపించుకునే దిశగా నేను విస్తృతంగా ప్రచారం